హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చేసే కర్మ మీద నమ్మకం ఉంచండి, రాసుల మీద కాదు. రామ రావణాసురుడు ఇద్దరి రాసులు ఒక్కటే అయినా కర్మానుసారం రాముడు దేవుడైతే రావణాసురుడు మట్టిలో కలిసిపోయాడు. మార్పు చూడాలనే కోరిక ప్రతి ఒక్కరిది. మారడానికి అడుగు మాత్రం ఏ ఒక్కరిది కూడా కదలదు. గౌరవం పొందాలి అంటే ముందు మనం గౌరవించడం నేర్చుకోవాలి. ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నదో అక్కడక్కడ అది అవసరమే అయ్యుంటుంది. ఎవరెవరికి ఏదేది ప్రాప్తిస్తుందో వారికి అది అవసరమే అయ్యుంటుంది. కాబట్టి ప్రతి చోట ప్రతి వారికి ఏదేది జరగాలో, ఏదేది ఇవ్వబడాలో అది జరుగుతూనే ఉంది. అది ఇవ్వబడుతూనే ఉంటుంది. దేని గురించి, ఎవరి గురించి, దేనికి ఎవరికి చింత అవసరం లేదు. మనసు కనపడదు కదా అని పదే పదే రంగులు మార్చకూడదు. మారిన మన మనసు రంగులు మన మాటల్లో వినిపిస్తూ ప్రవర్తనలో కనిపిస్తాయని అస్సలు మర్చిపోకూడదు. సముద్రం చుట్టూ ఎటు చూసినా మొత్తం నీరే కనిపిస్తుంది. కానీ అందులో తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా పనికిరావు. అలాగే మన చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా మన అనుకున్న భావం ఎదుటివారిలో లేకపోతే నువ్వు ఎంత తాపత్రయపడినా వృధా ప్రయాసే అవుతుంది. మనం చేసేది తప్పా కాదా అనేది ఎవరో చెప్పనక్కర్లేదు. ఒంటరిగా కూర్చొని మన అంతరాత్మను అడిగితే చాలు, అది నిజమే చెబుతుంది. క్షమాపణ అడిగేది ఎదుటివారిని సమాధానపరచడానికే కాదు, నీలోని అహంకారాన్ని విడిచి బంధాలను మెరుగుపరచడానికి ప్రభావితం చేస్తుంది. ఎదుటివారితో మనం ప్రవర్తించే విధానమే వాళ్ళు మనతో ఎలా ప్రవర్తించాలో నేర్పుతుంది. ఈ రోజుల్లో నిజాలు చెప్పి నిష్ఠూరపడేవారి కంటే అబద్ధాలు చెప్పి అల్లుకుపోయేవారే ఆత్మీయుల్లా కనిపిస్తున్నారు. వినడానికి కష్టంగా ఉన్నా కూడా ఇది నిజం. నీకు కోపం రావడం గొప్ప విషయం కాదు. నీ కోపాన్ని భరించేవాళ్ళు నీ జీవితంలో ఉండడమే గొప్ప విషయం. బంధం గొప్పదా లేక బాధ్యత గొప్పదా అని ఆలోచిస్తే బంధం కంటే బాధ్యత గొప్పదనిపిస్తుంది. ఎందుకంటే బంధం మనకు మాత్రం సంబంధించింది, బాధ్యత కొన్ని జీవితాలకి సంబంధించింది. మన సంతోషం కంటే మన అనుకునే వాళ్ళ సంతోషమే మన బాధ్యత కదా. కోరుకున్నది దక్కట్లేదు అంటే దాని అర్థం నువ్వు దానికోసం బాగా ప్రయత్నించడం లేదు అని. కష్టపడు, కోరుకున్నది దొరికే వరకు. ఆర్గ్యుమెంట్ నీతో నువ్వే చేసుకుంటే నీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఇతరులతో చేస్తే కొత్త సమస్య తలెత్తుతుంది. వకాల్తా పుచ్చుకొని లాయర్గా ఎదుటివాడి తప్పుల్ని ఎంచడానికి మాత్రం జడ్జిలా అవతారం ఎత్తడం మూర్ఖత్వం. పగలంతా ఎంత గొడవ పడినా రాత్రైతే చాలు కలిసిపోతారు భార్యాభర్తలంటే. ఇది నిజమైన ప్రేమ, నిజమైన భార్యాభర్తల బంధం. ఎదుటివారిని బాధపెట్టి వారి బాధలో నీ ఆనందం వెతుక్కోకు. అది నీ మూర్ఖత్వానికి, నీ కుంచిత మనస్తత్వానికి అద్దం పడుతుందని గుర్తుంచుకో. కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మనం మాట పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో మాట కన్నా మౌనం మేలు. దేవుడు నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నా, ఎంతమంది నటిస్తున్నారు అని నీకు తెలియజేయడానికి మాత్రమే. మన గురించి మన వెనుక మాట్లాడుతున్నారు అంటే దాని అర్థం వాళ్ళు సాధించలేనిది ఏదో మనం సాధించామని అర్థం. మన వెనుక మాట్లాడేవాళ్ళు ఎప్పటికీ అలా వెనుకబడే ఉంటారని గుర్తుంచుకోవాలి. మాట రానివాడు మాత్రమే కాదు, మనీ లేనివాడు కూడా జీవితంలో చాలా సందర్భాల్లో మౌనంగా ఉండాల్సి వస్తుంది. ఎదుటివారిని వికృతంగా చిత్రీకరించడానికి మీరు చేసే ప్రయత్నం వలన మీ అందం ఏమాత్రం పెరగదు సరికదా.
మీ వ్యక్తిత్వం మాత్రం చాలా చండాలంగా కనిపిస్తుంది. మమకారంతో మందలించినా తట్టుకోగలం కానీ వెటకారంతో పొగిడినా భరించలేము. మాటలో మమకారం లేకపోయినా పర్వాలేదు, వెటకారం మాత్రం లేకుండా ఉంటే చాలు. ఇనుముని ఎవరు నాశనం చేయలేరు, దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవరూ నాశనం చెయ్యరు, అతని చెడు ఆలోచనలే అతనిని నాశనం చేస్తాయి. జీవితంలో మనం గెలవాలి అనే ఆశ ఉన్నప్పుడు అది ఎప్పుడూ మనల్ని ఆగిపోనివ్వదు. అదే ఆగిపోదాం అనే ఆలోచన మనల్ని ఎప్పటికీ కూడా గెలవనివ్వదు. కాబట్టి నీ శక్తి, నీ కష్టం, నీ శ్రమ తోడైతే నిన్ను ఆపేదెవ్వరు? మన ఒంటికి పట్టిన కొవ్వు చూపరులను ఆకర్షిస్తుందేమో కానీ నోటికి పట్టిన కొవ్వు మనల్ని అభిమానించే వారిని మనకి దూరం చేస్తుంది, ఇతరుల దృష్టికి చులకన భావం కలుగజేస్తుంది. నిన్ను అభిమానించే వారిని నువ్వు దూరం పెట్టినప్పుడు కాదు, నిన్ను దూరం పెడతారు చూడు, అప్పుడు అర్థమవుతుంది నీకు దూరం పెట్టడంలో ఉన్న బాధ ఏమిటో. ప్రార్థించే ముందు విశ్వసించాలి, మాట్లాడే ముందు వినాలి, ఖర్చు చేసే ముందు సంపాదించాలి, ప్రతిస్పందించే ముందు ఆలోచించాలి, విమర్శించే ముందు వేచి ఉండాలి, ఓడిపోయే ముందు ప్రయత్నించాలి, మరణించే ముందు జీవించడం నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి పోటీపడి ముందు వచ్చిన ఇటుక పునాదిలో సమాధి కాబడుతుంది, కానీ ఓపిక పట్టిన చివరి ఇటుక శిఖరాగ్రాన్ని చేరుతుంది. అందుకే కాస్త ఓపిక పట్టి చూడండి. ఎంత ముందు వచ్చామన్న కన్నా ఏ స్థితిలో ఉన్నామన్నదే సంతోషానికి కారణం అవుతుంది. ఏమీ తెలియని వాడే నాకు అన్నీ తెలుసు అని మాట వినకుండా విర్రవీగుతాడు. అన్నీ తెలిసినవాడు ఇంకా ఏదో తెలుసుకోవాలని వింటూ మర్యాదగా ఉంటాడు. దుర్మార్గులు అందలం ఎక్కవచ్చు, దుష్టులు రాజ్యాలు ఏలవచ్చు, అజ్ఞానులు అధికారంలోకి రావచ్చు, అయినా అది తాత్కాలికమే. అటువంటి వారే బాగున్నారు కదా అని అనుకొని నువ్వు మాత్రం నీ పంథా మార్చుకోకు, నీ నిజాయితీని వదులుకోకు. నువ్వు గొప్ప అధికారాన్ని, సంపదను పొందే ముందు కాస్త జ్ఞానాన్ని కూడా సంపాదించు, వాటిని సక్రమంగా ఉపయోగించేందుకు. విజయం సంతోషానికి కారణం, సంతోషమే విజయానికి కారణం. చేయాలి అనుకున్నవాడికి 1000 మార్గాలు, చేయకూడదు అనుకున్నవాడికి 1000 కారణాలు. గెలవాలనుకుంటే మార్గాన్ని వెతుకు, కారణాలను కాదు. రాసిన అక్షరం తప్పైతే దాన్ని దిద్దవచ్చు, కానీ జీవితమే తప్పైతే దాన్ని దిద్దడం చాలా కష్టం. అందుకే మీ జీవితంలో వేసే ప్రతి అడుగుని ఆచితూచి వెయ్యండి. మాట్లాడకుండా ఉంటే మర్చిపోతామని ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే ఎంత దూరం ఉంటే అంత చూడాలనిపిస్తుంది, ఎంత మౌనంగా ఉంటే అంత మాట్లాడాలి అనిపిస్తుంది. విడిపోవాలి అంటే విడదీయలేని అంత దగ్గర అవుతాము. ఎంత ప్రేమించాను అంటే నువ్వు ఏం చేసినా భరించేంత, నువ్వు ఏం మాట్లాడినా సహించేంత, నువ్వు ఎంత మారిపోయినా నీ మీద ఉన్న ప్రేమ మాత్రం తగ్గనంతగా. నీతో మాట్లాడడానికి చాలామంది ఉండొచ్చు, కానీ ఎవరితో మాట్లాడితే హ్యాపీగా అనిపిస్తుందో వాళ్లతోనే ఎక్కువసేపు మాట్లాడాలి. అది నాకు నీతో మాత్రమే మాట్లాడాలి అని అనిపిస్తుంది. ఈ జీవితానికి నేనంటే ఎందుకు అంత ఇష్టమో తెలియదు, కానీ నా సంతోషం కూడా దానికి కష్టంగానే ఉందనుకుంటా. అందుకే అన్నీ ఎదురు దెబ్బలతో ఏడిపిస్తూ నన్ను బాగా ఇష్టపడుతుంది. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే కామెంట్ బాక్స్లో తెలపండి, సరిదిద్దుకుంటాను. ధన్యవాదాలు.